దొంగతనానికి వచ్చారు. విలువైన వస్తువులను సర్దుకుని తీసుకువెళ్లారు. మిగిలిన సామాన్ను కూడా దోచుకెళ్లేందుకు మరోసారి దాబాలోకి వచ్చారు. కానీ అక్కడ కనిపించిన మద్యం వారి ప్లాన్ను తలకిందులు చేసింది. మద్యం తాగుతూ అక్కడే ఉండిపోయిన దొంగల్లో ఇద్దరు తెల్లవారేసరికి యజమానికి దొరికిపోయారు. ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో 5గురు దొంగలు ఓ దాబా తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అక్కడున్న విలువైన సామాగ్రిని దోచుకుని వెళ్లిన తర్వాత మిగిలిన వస్తువులను తీసుకువెళ్లేందుకు మరోసారి దాబాకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ పెద్ద మొత్తంలో మద్యం కనిపించడంతో దొంగతనం సంగతి పక్కన పెట్టి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున దాబా తెరిచేందుకు వచ్చినటువంటి యజమానికి లోపల వ్యక్తులు కనిపించడంతో షాక్కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ముగ్గురు పరారవగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు పట్టుబడ్డారు. వారిని స్టేషన్కు తరలించి విచారించగా దొంగతనానికి వచ్చామని, మొదట వస్తువులు తీసుకువెళ్లి మిగిలిన సామాను కోసం తిరిగి వచ్చామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనపై దాబా యజమాని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేను నాదని చెప్పలేదు ప్యాకెట్లు కొంటారా? అది పెద్దది కట్ట కట్ట మళ్ళీ ఒకటి కాదు.